వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అందరికీ నమస్కారం. నాగుల చవితి సందర్భంగా మానసాదేవి కథను చెప్పుకుందాం. శ్రీదేవి భాగవతం నవమ స్కందంలోనిది. ఇది అత్యుత్తమ ఫలితాన్నిస్తుంది. మానసాదేవి కథ. నారద, మానసాదేవి కథ చెబుతాను విను. పూర్వం ఒకప్పుడు భూలోకంలో మానవులంతా సర్ప భయక్రాంతులయ్యారు. మహామునీశ్వరుడు కశ్యపుణ్ణి శరణు వేడారు. ఆయన తన తండ్రి బ్రహ్మదేవుడి సహాయంతో వేదాల నుంచి బీజాక్షరాలను ఏరి మంత్రాలు సృష్టించాడు. వాటికి అధిష్టాన దేవతగా చతుర్ముఖుడు మానసాదేవిని సృష్టించాడు. ఆవిడ సద్యోయవ్వనం పొంది శివుడి మందిరానికి వెళ్ళింది. భక్తితో పూజించి శంకరుని స్తుతించింది. 1000 దివ్య వత్సరాలు సేవలు చేసింది. శివుడు అసలే అసుతోషుడు కదా. వెంటనే సంతోషించే భోలాశంకరుడు మానసకు మహాజ్ఞానం ఉపదేశించి సామవేదం అభ్యసింపజేశాడు. లక్ష్మీ మాయా కామ బీజాక్షరాలతో కృష్ణాయ స్వాహ అనే మంత్రరాజ్యాన్ని ఉపదేశించాడు. పూజా పునశ్చర్యాదుల్ని చెప్పాడు. పుష్కర క్షేత్రానికి వెళ్ళి తపస్సు చేయమని ఆజ్ఞాపించాడు. మానసాదేవి 3 యుగాలు నిష్టగా తపస్సు చేసింది. శ్రీకృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు. సకల జన పూజితవవుతావనే వరమిచ్చాడు. ప్రథమ పూజ తానే చేశాడు. రెండవ పూజ శంకరులు చేశారు. అటుపైన కశ్యపుడు, దేవతలు, మునులు, మనవులు, నాగజాతివారు, మానవజాతివారు అందరూ పూజించారు. త్రిలోక వందిత అయింది. కశ్యప ప్రజాపతి జరత్కార మునీంద్రుడికి ఈ మానసాదేవిని కన్యాదానం చేశాడు. అయాచితంగా లభించిందని బ్రాహ్మణుడి ఆజ్ఞ అని ఆ మునీంద్రుడు కాదనకుండా స్వీకరించాడు. ఇద్దరికీ వివాహం జరిపించి కశ్యపుడు తపస్సులకి వెళ్ళిపోయాడు. ఒకనాడు పుష్కర క్షేత్రంలో మర్రి చెట్టు నీడలో పరమనైష్ఠికుడు జరత్కారువు తన మానసాదేవి ఒడిలో తల ఆంచి నిద్రాదేవిని ఆవాహన చేసుకుని గాఢంగా నిద్రపోయాడు. కొంతసేపటికి సూర్యుడు అస్తమించబోయాడు. సాయం సంధ్యా సమయం సమీపించింది. ఇప్పుడు లేచి సంధ్యావందనం చెయ్యకపోతే తన భర్తకు ధర్మలోపం వస్తుందే ఎలాగా అని మానసాదేవి కలవలపడింది. బ్రాహ్మణుడికి ప్రాతస్సాయం సంధ్యావందనాలు నిత్యవిధులు. ఇవి చెయ్యకపోతే బ్రహ్మహత్య మహాపాతకం చుట్టుకుంటుంది. ఇక కర్మాచరణకి పనికిరాడు, అశుచి అయిపోతాడని వేదం చెబుతోంది. మానసాదేవికి ఇవన్నీ జ్ఞాపకం వచ్చాయి. భర్తను బ్రహ్మహత్య మహాపాతకిని చేయడం కన్నా నిద్రాభంగం కలిగించిన పాపానికి తాను ఒడిగట్టడమే మేలు అనుకుంది. అనుకోవడం ఏమిటి, జరత్కారువుని నిద్రలేపింది. ఆ మహానుభావుడు తాడి చెట్టంత ఎత్తున అడిగాడు. సాధ్వి, ఆదమడిచి సుఖంగా నిద్రపోతున్నాను, ఎందుకని నిద్రాభంగం కలిగించావు? భర్తకు అపకారం చేస్తే నోములు, వ్రతాలు, దాన ధర్మాలు అన్నీ నిష్ఫలమవుతాయని తెలియదా? భర్తను పూజిస్తే శ్రీకృష్ణ పరమాత్మను పూజించినట్లే అన్నారు పెద్దలు. పతివ్రత వ్రతం కోసమే స్త్రీలకు భర్త రూపంలో శ్రీహరి స్వయంగా లభించేది. స్త్రీలు చేసే దాన ధర్మ యజ్ఞ తీర్థ స్నాన వ్రత తపో దేవ పూజ సత్య ఉపవాసాధికాలు అన్నీ కలిపినా పతిసేవా ఫలంలో 16వ వంతుకి సాటిరావు. భారతదేశంలో పతిసేవా పరాయణగా జన్మ గడిపిన ఇల్లాలు భర్తతో సహా వైకుంఠానికి బ్రహ్మలోకానికి చేరుకుంటుంది. అప్రియం చేసిన పలికిన కుంభీపాకంలో ఆచంద్రార్కం నరకయాతనలు పడుతుంది. మరుజన్మలో పతిపుత్రరహితగా నీచపడుతుంది. జరత్కారుడి కోపం చూసి మానసాదేవి గడగడలాడింది. మాట పెగల్లేదు. స్వామి, సంధ్యాలోప భయంతో నిద్రలేపాను. దుష్టురాల్ని క్షమించు. శృంగార ఆహార నిద్రాభంగాలు చేసిన వారు కాలసూత్ర నరకానికి పోతారని తెలుసు. అయినా సాహసించాను, శాంతించు అని వేడుకుంది. పాదాలపై పడి వలవలా విలపించింది. అయినా జరత్కారుడు శాంతించలేదు. శపిస్తానంటూ కమండలోదకం చేతిలోకి పోసుకోబోయాడు. సూర్యభగవానుడు సంధ్యాదేవి సహితుడై ప్రత్యక్షమయ్యాడు. వినయంగానో భయంగానో పలికాడు. మునీంద్ర, సూర్యాస్తమయం చూసి ధర్మలోప భయంతో నిన్ను నిద్రలేపింది ఈ సాధ్వి. నీ సుఖాన్ని పాడు చేద్దామనే ఉద్దేశంతో కాదు కనుక క్షమించు, శపించకు. ఆమె పక్షాన నేను శరణు వేడుతున్నాను. బ్రాహ్మణుల హృదయం వెన్నలాగా ఉంటుందిట. వారి కోపం క్షణికమట. ఆ క్షణంలోనే జగత్తును భస్మం చేసేయగలరట. మళ్ళీ సృష్టించను గలరట. బ్రాహ్మణుడి కన్నా తేజస్వి లేడంటారు. నువ్వు బ్రహ్మదేవుడి వంశంలో పుట్టిన బ్రాహ్మణుడివి. బ్రహ్మ తేజస్సుతో ప్రకాశిస్తున్న వాడివి. నువ్వే క్రోధ వివసుడవైతే ఎలాగా? శాంతించి శ్రీకృష్ణ పరమాత్మను ఉపాసించు. సూర్యుడి ప్రబోధంతో జరత్కారువు కోపం చల్లారింది. శాంతించాడు. సంధ్యా సూర్యులను ఆశీర్వదించి పంపించాడు. మనసా శపిస్తాను అన్నాను కదా, శపించలేను, ప్రతిజ్ఞాభంగము చేసుకోలేను కనుక నిన్ను వదిలేస్తున్నాను. ఈ క్షణం నుంచి నీకు నాకు ఏ సంబంధము లేదు, వెళ్ళిపో అన్నాడు.
మనసాదేవికి నెత్తి మీద పిడుగుపడినంత పని అయింది. ఏం చెయ్యడానికి తోచలేదు. వెంటనే తన గురువు శంకరుణ్ణి, తన దేవుడు శ్రీహరిని, తన తండ్రి కశ్యపుణ్ణి, సృష్టికర్తను స్మరించింది. వెంటనే ముగ్గురు ప్రత్యక్షమయ్యాడు. జరత్కారుడు ఆశ్చర్యపోయాడు. అందరినీ స్తుతించి పాదాభివందనాలు చేశాడు. ఒక్కసారిగా అందరూ ఇలా అనుగ్రహించారు. ఏమిటి ఆజ్ఞ అన్నాడు. బ్రహ్మదేవుడు శ్రీహరికి పాదాభివందనం చేసి సమయోచితంగా పలికాడు. యోగీంద్ర, మనసాదేవి పతివ్రత, నీ ధర్మపత్ని. ఈవిడకు పుత్రభిక్ష పెట్టకుండా పరిత్యజించడం ధర్మమేనా? అన్నీ తెలిసిన వాడవు, ధర్మపాలన చెయ్యి. ముందు పుత్రవతిని చెయ్యి, ఆ తర్వాత నీ ఇష్టం. విడిచిపెట్టాలనుకుంటే విడిచిపెట్టు. అపుత్రకుడై వైరాగ్యంతో ధర్మపత్నిని పరిత్యజించిన వాడి పుణ్యాలు జల్లెడలో నీళ్ళలాగా జారిపోతాయి. బ్రహ్మోపదేశం పనిచేసింది. జరత్కారువు క్షణకాలం ఆలోచించాడు. ఇల్లాలికి దగ్గరగా వెళ్ళాడు. మంత్రపూర్వకంగా నాభి సంస్పర్శనం చేశాడు. మనసా, నువ్విప్పుడు గర్భవతివయ్యావు. పుత్రుడు జన్మిస్తాడు. జితేంద్రియుడు, ధార్మికుడు, బ్రహ్మవాది, తేజస్వి, తపస్వి, యశస్వి, గుణవంతుడు, వేదవేత్త, జ్ఞాని, యోగి, విష్ణుభక్తుడు అవుతాడు. 9 కొడుకులకి తండ్రి అవుతాడు. వంశాన్ని ఉద్ధరిస్తాడు. పితృదేవతలు ఆనందంతో నృత్యం చేస్తారు. ప్రియా, నువ్వు పతివ్రతవు, సుశీలవు, నాకు ప్రియవాదినివి, యకారిణివి, ధర్మిష్ఠవు, కులస్త్రీవి, కులపాలితవు, ఇప్పుడిక సత్పుత్ర జనయిత్రివి. ఇంతకన్నా జీవితానికి ఏమి కావాలి? సంతృప్తి చెందావు కదా. మనోహారిణి, మరొక రహస్యం చెబుతాను, శ్రద్ధగా విను. జీవితంలో మనకి నిజమైన బంధువు ఎవరంటే హరిభక్తిని ప్రబోధించేవాడే, అంతేకాని అభీష్ట సుఖాలను ఇచ్చేవాడు కాదు. హరిభక్తి మార్గాన్ని చూపించేవాడే అసలైన తండ్రి. గర్భవాస విమోచన కలిగించేదే అసలైన తల్లి. యమభీతిని తొలగించే దయామయే అసలైన సోదరి. విష్ణు మంత్రాన్ని ఉపదేశించి విష్ణుభక్తిని ప్రసాదించిన వాడే సిసలైన గురువు. కృష్ణ భావనా రూపమైనదే నిజమైన జ్ఞానం. దాన్ని కలిగిస్తేనే గురువు. బ్రహ్మాది స్తంభ పర్యంతం ఈ చరాచర జగత్తు అంతా ఆ శ్రీకృష్ణ పరమాత్మ నుంచే ఆవిర్భవిస్తోంది, అతనిలోనే లీనమవుతోంది. ఇది తెలుసుకోవడం కన్నా జ్ఞానం వేరే లేదు. వేదాలు చెప్పని, యజ్ఞాలు ఇవ్వని, అన్నింటి సారము హరిసేవనమే. తత్వాలన్నింటికీ సారభూతుడు శ్రీహరి. తక్కినవన్నీ వట్టి విడంబనలు. ఈ జ్ఞానాన్ని నీకు ఉపదేశిస్తున్నాను. నీ స్వామిని కనుక జ్ఞానం వల్ల బంధనాలు తెగిపోతాయి కనుక అదే మన మిత్రం. బంధాలను కలిగించేది ఏదైనా, ఎవరైనా శత్రు సమానమే. విష్ణుభక్తియుతమైన జ్ఞానాన్ని ఇవ్వలేనివాడు గురువు కాదు. రిపువు బంధనాలు తెంచలేడు కనుక శిష్యఘాతకుడు. అటువంటి వాడు గురువు కాదు, తండ్రి కాదు, బంధువు కాదు. పరమానంద రూపము, అనస్వరము అయిన కృష్ణభక్తి మార్గాన్ని చూపించలేనివాడు ఏమి బంధువు? సాధ్వి, శ్రీకృష్ణుడు అచ్యుతుడు, నిర్గుణుడు, పరబ్రహ్మ. అతన్ని సేవిస్తే కర్మబంధనాలు పటాపంచలవుతాయి. హృదయేశ్వరి, ఏదో వంకపెట్టి నిన్ను వదిలేస్తున్నాను, దీన్ని క్షమించు. నీ వంటి పతివ్రతలు ఓర్పు సహనాలకు పెట్టింది పేరు. సత్వగుణానికి పుట్టిళ్ళు. అంచేత క్రోధాన్ని ఇట్టే జయించగలరు. మనసాదేవి, పుష్కర క్షేత్రంలో తపస్సుకి వెడుతున్నాను, మరింక నీ ఇష్టం. ఎక్కడికైనా వెళ్ళు, నీకు సుఖమగుగాక. నా వంటి నిస్పృహల కోరికలు శ్రీకృష్ణుడి పాదపద్మాలపైనే కదా. జరత్కారుడి ఉపదేశం మనసాదేవి మనసుకు ఎక్కింది. అయినా దుఃఖం ఉపశమించలేదు. కన్నీరు జాలువారుతూనే ఉంది. మెల్లగా కూడదీసుకుని, ప్రాణవల్లభ, పరిత్యజించవలసినంతటి నేరం నేనేమీ చెయ్యలేదు. నిద్రాభంగం చేశానంటే మీ మంచి కోసమే. అయినా పరిత్యజిస్తున్నావు, నీ ఇష్టం. సరే, నాకొక వరం ఇయ్యు. నేను స్మరించినప్పుడల్లా నువ్వు దర్శనం ఇవ్వాలి. బంధువియోగం కన్నా పుత్రవియోగం బాధాకరం. భర్తృవియోగం అన్నింటికన్నా ప్రాణాంతకం. పతివ్రతలకు భర్త అంటే శతపుత్రాధికంగా ప్రీతిపాత్రుడు. స్త్రీలకు మగడి కన్నా ప్రీతిపాత్రం ఈ సృష్టిలోనే లేదంటారు. అందుకే వైష్ణవులకు విష్ణుమూర్తి మీద, ఒకే పుత్రుడున్న వారికి ఏకైక పుత్రుడి మీద, ఒంటి కన్ను వారికి ఆ కన్ను మీద, దప్పికగొన్ని వారికి నీటి మీద, ఆ కొన్నవారికి అన్నం మీద, కాముకులకి మైథునం మీద, దొంగలకు పరాయి సొత్తు మీద, కులటలకు జారుడి మీద, పండితులకి శాస్త్రం మీద, వణిజులకు వ్యాపారం మీద ఎంత మోజు ఉంటుందో సాధ్వీమణులకు భర్త మీద అంత మనసుంటుంది. కాబట్టి కనీసం ఈ వరమైనా అనుగ్రహించు అని కాళ్ళ మీద వాలి ప్రాధేయపడింది. జరత్కారుడు మానసాదేవిని చటుక్కున గుండెలకి హత్తుకున్నాడు. ఆపుకోలేని కన్నీటితో తడిపి ముద్ద చేశాడు. వియోగ భీతితో మనసాదేవి అలాగే అతడిని గుండెల్ని బాష్పధారలతో తడిపివేసింది. క్షణకాలం విలపించి తేరుకున్నారు. జ్ఞానశక్తితో శోకాన్ని తొలగించుకున్నారు. ఎవరికి వారే ఊరడించుకున్నారు. మెల్లగా విడిచిపెట్టి మానసకు ధైర్యం చెప్పి శ్రీకృష్ణుడి పాదపద్మాలు తలుచుకుంటూ జరత్కారుడు వెళ్ళిపోయాడు. మానసాదేవి గుండె దిటవు చేసుకుని తన గురువు శంకరుడి మందిరానికి వెళ్ళిపోయింది.
ఓం శాంతి శాంతి శాంతి.